సరస్వతీదేవి యొక్క కటాక్షం అనేటటువంటిది ప్రధానంగా మనుష్యులకు మాత్రమే అన్వయం. ఇతర ప్రాణులు వీటికి అన్వయం కాదు. ఎందుకని అంటే సరస్వతి అంటే విద్యాధిదేవత, ఆమె భాషాధిదేవత, ఆమె వాణి, వాగ్రూపిణి. అందుకే ఇవేవీ కూడా ఇతర ప్రాణులకు సంబంధించినటువంటి విభూతులు కావు. మాట్లాడగలగడం అనేటటువంటిది భగవంతుడు సృష్టిలో కేవలం మనుష్యునకు మాత్రమే ఇచ్చినటువంటి గొప్ప వరం. స్వరపేటిక ఒక్క మనుష్యునకు మాత్రమే ఇవ్వబడింది. అందుకే ఒక్క మనిషి మాట్లాడగలడు తప్ప ఏ ఇతర ప్రాణి కూడా మాట్లాడగలిగినటువంటి అదృష్టాన్ని పొంది ఉండదు. కేవలం మాట చేత తరించగలడు. రెండు, శాస్త్రాన్ని గురువుని ఈ రెండిటిని ఆధారం చేసుకుని శ్రద్ధాభక్తులతో జీవితంలో అనేక విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నతిని పొందగలిగినటువంటి అదృష్టం మనిషి ఒక్కడికి ఉంది తప్ప ఏ ఇతర ప్రాణికి కూడా అటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇవ్వలేదు. అందుకే వివేక చూడామణి చేస్తూ శంకర భగవత్పాదులు ప్రారంభంలోనే ఒక మాట అంటారు, జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు. అందుకే సరస్వతీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలం చదువు ఒక్కటి ఉండడము అని అన్వయం చెయ్యలేదు. సరస్వతీ కటాక్షమును కలిగి ఉండుట అన్న మాటని చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో శాస్త్రములు వ్యాఖ్యానం చేశాయి. అసలు చదువుకొనుట, తెలుసుకొనుట అన్న మాటని దేని చేత పర్యాయపదంగా చెప్తారు అంటే విద్య. విద్య అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే తెలిసికొనుట. ఏది తెలుసుకొనుట అంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవడానికి వేరొకటి ఉండదు. అది తెలిసే పర్యంతము తెలుసుకున్నవాడెవరో ఆయన విద్యావంతుడు. అంటే ఏది తెలియబడిన తరువాత వేరొకటి తెలియబడవలసిన అవసరం ఉండదు. అంటే అటువంటి వస్తువు ఈ లోకం మొత్తం మీద ఉన్నది పరబ్రహ్మం ఒక్కటే. పరబ్రహ్మము తెలిసిన తరువాత ఇక ఏ ఇతర విషయము తెలియవలసిన అవసరం ఉండదు. అన్నీ దాని యందే ఉంటాయి. అందుకే చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అన్ని చదువులకు ఆధారమైనటువంటి వాడెవరో, సమస్త విద్యలకు ఆలవాలమైన వాడెవరో వాడు అనుభవంలోకి రావడమే విద్య యొక్క చిట్ట చివరి ప్రయోజనం. విద్య వలన ఏమిటి ప్రథమంగా రావాలి అని అడిగారు. అడిగితే విద్య వలన మొదట వచ్చేటటువంటి లక్షణం ఏది అంటే వినయం. ఎందుకని అంటే విద్య అంటే తెలిసికొనుట. అయితే తెలుసుకోవడం మొదలు పెట్టగానే మొదట ఏది తెలియబడాలి అంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయి అని తెలియాలి. అసలు మన వాళ్ళు సరస్వతీ ప్రార్థన లేని చదువు వద్దు, అక్షరాభ్యాసము లేని పుస్తక పఠనము చేయవద్దు అంటారు. అక్షరాభ్యాసం చేస్తే ఏం నేర్పుతామండి? మనం అక్షరాభ్యాసం చేస్తే ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అక్షరము అంటే నాశనము లేనిది. నాశనము లేని దాన్ని పట్టుకున్నవాడు నాశనము లేని స్థితికి వెళ్ళాలి. దానికి నాకు శివానుగ్రహము కలుగుగాక ఇది మొట్టమొదట రాయిస్తారు. ఆ రాయించేటప్పుడు ఎవరు అటువంటి అనుగ్రహాన్ని పొంది ఉన్నాడో అటువంటి పెద్దలు ఆ చేతిని పట్టుకుని బియ్యంలో కదిపిస్తే ఆ చేతిని అతనికి సహజంగా లేకపోయినా శక్తి ఆయన అనుగ్రహం చేత కొంతవరకు పెరుగుతాడు. లేదా ఒక్కొక్కచో ఆయన కటాక్షం అలా ఉందనుకోండి, ఏమో పూర్ణమైనటువంటి స్థితిని పొందినా పొందొచ్చు సరస్వతి అనుగ్రహాన్ని. కాబట్టి సరస్వతి అనుగ్రహాన్ని పొందడానికి మన వాళ్ళు ఎప్పుడు ఒక స్కూల్కి వెడితే సరస్వతీ ప్రార్థనతోనే ప్రారంభం. ఇవాళ మన దౌర్భాగ్యం ఏంటంటే సరస్వతీ ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే మనది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని ఒక ముసుగు. కాబట్టి సరస్వతీ ప్రార్థన చేయకూడదు. సరస్వతీ ప్రార్థన చెయ్యని చదువు చదివితే ఏమవుతాడు? 6 నెలల్లో కూలిపోయే బ్రిడ్జి కడతాడు. వాడు బీటెక్ కాడని మీరు అనుకుంటున్నారా? బీటెక్కే. బ్రిడ్జి కూలిపోతుంది, ఈయనకి 20 ఫ్లాట్లు కొంటాడు. ఇప్పుడు ఏమైంది? సర్వే వేద విదాశూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై. గుణము శీలము లేని చదువై కూర్చుంటుంది.
గుణము శీలము లేని చదువంత ప్రమాదకరము లోకమునందు ఇంకొకటి లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శరీర బలము కలిగినటువంటి ఒకడు దుర్మార్గుడైతే వాడి వల్ల వచ్చేటటువంటి ప్రమాదము కొంతవరకు మాత్రమే. వాడు ఒక్క స్థాయిలో తప్ప అంతకన్నా వాడేం చేయలేడు. తెలియాలి. అసలు నిజానికి ఎవరు బాగా చదువుకున్నారో వాళ్ళ యందు మొదట కనపడే లక్షణం ఏమిటంటే వినయం. ఎందుకు వినయం వస్తుంది అంటే, నాకు తెలియనివి చాలా ఉన్నాయి, నాకు ఏ పాటి తెలుసు అని కాకుండా, నాకు ఏదో ఒక్కటి తెలుసు, నేను ఇది అయి ఉన్నాను అన్న దానితో మమేకమై నిరంతరము అదే స్మరించేటటువంటి వారికి ఏమవుతుందంటే అహంకారము కలుగుతుంది. అహంకారమును తీయగలిగినటువంటి వాడెవరు అంటే గురువు ఒక్కడే. అందుకే గురువుని శిష్యుణ్ణి శాస్త్రంలో కేవలం గురు శిష్యులు అన్న మాటలు పెట్టి పిలవరు. వినీతుడు, వినేయుడు అని 2 పేర్లు. ఆ గురువుగారు తనకు ముందున్నటువంటి గురువుగారిని తలుచుకుని సంతోషాన్ని పొందుతూ ఉంటారు. ఎప్పుడు ఆ గురువుగారి పేరు చెప్పేటప్పటికీ కళ్ళమ్మట నీళ్లు కారతాయి. ఆయన లేని నాడు నేను ఎక్కడుంటాను అంటారు. ఈ గురువు దగ్గర నేర్చుకున్న శిష్యులు మొదట గురువుని చూసి నేర్చుకునేది ఏది అంటే ఆ వినయం నేర్చుకుంటారు. అందుకే సరస్వతీ కటాక్షంగా విద్యాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట కలిగేది ఏది అంటే వినయము కలుగుతుంది అన్నారు. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం. వినయము వలన ఏం కలుగుతుంది అంటే పాత్రత కలుగుతుంది. ఒక పాత్ర శుభ్రంగా లేదనుకోండి, ఆ పాత్రలో ఎంత మంచి పదార్థం దగ్గర ఉన్నా పొయ్యరు. నేనేదో పాయసం వండి నైవేద్యం పెట్టి అక్కడ పెట్టుకుని మీరందరికీ ప్రసాదం ఇద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర ఏదైనా పాత్ర ఉంటే పట్టండి అంటే అరిటాకు దొప్ప చేసి పట్టుకొచ్చినా అందులో పాయసం పోస్తారు. కానీ మకిలి పట్టేసి పాత్ర అంతా కూడా ఆకుపచ్చటి వర్ణంలో చాలా మలినంతో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి అందులో పాయసం పొయ్యమంటే పొయ్యరు. ఎందుకంటే పాయసం కూడా పాడైపోతుంది అటువంటి పాత్రతో పోస్తే. ఆ పాత్రలో పొయ్యరు. ఏ పాత్రలో పోస్తారు అంటే అది దేనితో చెయ్యబడిందని చూడరు. బంగారంతో చేశారా, వెండితో చేశారా, రాగితో చేశారా, అది అరిటాకు దొప్ప, మర్రాకు దొప్ప, ఇవన్నీ అక్కర్లేదు. అది శుభ్రంగా ఉంది. శుభ్రంగా ఉంటే అందులో పాయసం పోస్తారు. వినయాజ్యాతి పాత్రతాం. సరస్వతీదేవి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రవాహము. అది ప్రవహించాలి. ప్రవహించలేదనుకోండి సరస్వతి వలన ఏ ఉపయోగము ఉండదు. ప్రవహించని విద్య ఏదో ఆ విద్య నిలబడిపోయిన నీటి వంటిది అన్నారు. నీరు ప్రవహించిందనుకోండి అందరికీ ఉపయుక్తం. నీరు ప్రవహించకుండా ఒక చోట నిలబడిపోయిందనుకోండి దుర్వాసన వస్తుంది, అందులోంచి క్రిమికీటకాదులు వస్తాయి. నీరు నిలబడకుండా ప్రవహిస్తే ఉపయోగపడినట్టు విద్య ప్రవహిస్తే ఉపయుక్తమవుతుంది. సరస్వతి అంతర్వాహిని, నీరు పైన ప్రవహిస్తుంది, సరస్వతి లోపల ప్రవహిస్తుంది. అందుకే త్రివేణి సంగమంలో స్నానానికి వెడితే తెల్లగా ఉన్న నీళ్లు గంగానది, నల్లగా ఉన్న నీళ్లు యమునా నది. మరి సరస్వతీ నది ఏది అన్నారనుకోండి అంతర్వాహిని, లోపల ప్రవహిస్తోందంటారు. సరస్వతీ కటాక్షం పైకి తెలిసేది కాదు. భూపసభాంతరాళవన పుష్కళవాక్చతురత్వము ఆజిబహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. అది అవసరం వచ్చినప్పుడు, మాట్లాడవలసి వచ్చినప్పుడు ఒక్కసారి గంగ పొంగినట్టు పొంగుతుంది. అవసరం లేదు అనుకున్నాడు అనుకోండి, అసలు ఈయనకి మాటలు వచ్చా అన్నంత మౌనంగా, అంత వినయంగా, ఏమీ చేతకాని వాడిలా ఉండగలడు. కానీ సరస్వతి ఆయన యందే ప్రవహిస్తూ ఉంటుంది, అంతర్వాహిని అయి ఉంటుంది. అటువంటి అంతర్వాహిని అయినటువంటి సరస్వతీదేవి యొక్క అనుగ్రహము యశస్సుకి కారణం కావాలి. యశస్సు అంటే కీర్తి. కీర్తి ఎవడు పొందాడో వాడు పరదేవతానుగ్రహాన్ని పొందాడు అని గుర్తు. అందుకే మీరు సరస్వతి అష్టోత్తరం చదవండి, లక్ష్మీ అష్టోత్తరం చదవండి, పార్వతీదేవి అష్టోత్తరం చదవండి, అమ్మవారి నామాలన్నింటిలో మీకు ఒక నామం తప్పకుండా కనపడుతుంది, యశస్విని అని. యశస్విని అంటే కీర్తినిచ్చున్నది.
కీర్తి ఒక రాత్రికి రాత్రి వచ్చేది కాదు. జీవితం అసిధారావ్రతంగా కత్తి అంచు మీద నడిచినట్టు ధర్మానుష్ఠానం చేసి ఎప్పుడెప్పుడు ఎవరికి ఏ ఉపకారం చెయ్యాలో తెలుసుకుని ఆ ఉపకారం చెయ్యడం అలవాటైన వాడెవరున్నాడో, ఎవడు వినయంతో ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి వాణ్ణి కీర్తి ఆశ్రయించి